ప్రపంచంలో దేనికి గ్యారంటీ లేదు, దానికి మాత్రమే ఉంది. మరణం తప్పదు. ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా, మనకంటే ముందు పోయిన వారికైనా మన తరువాత పోయేవారికైనా మరణం తథ్యం. మరణం, డెత్ ఈజ్ ది ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్. దాన్ని మించిన గ్యారంటీ ఏది లేదు. కానీ దానికంటే బెటర్ గ్యారంటీ ఇంకొకటి ఉంది. అదేమిటి అనంటే, మా నాయన తన శరీరాన్ని నాటి 3 దినములైన తర్వాత బయటకు తీసి అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడా అని పిలుస్తున్నాడు. ఈ రాత్రి నేను మీకు ఇచ్చేటటువంటి వాగ్దానం, ఆయన చేస్తున్నటువంటి వాగ్దానం, ఈ నిబంధన యొక్క సారాంశం, 5 రకాలుగా నేను చేసిన నిబంధనల యొక్క సారాంశం ఏమిటో తెలుసా? పునరుత్థానం, రూపాంతరము యొక్క చరమగీతం పునరుత్థానం. ఎప్పటికీ వాడిపోయినటువంటి శరీరాలు. ఆయన అలా వస్తాడు. ఆయన్ని మీరు చూస్తారు, గుర్తుపడతారు, మాట్లాడతారు. యూ కెన్ టచ్ హిమ్, యూ కెన్ టచ్ మీ. మీరు నన్ను కూడా చూస్తారు. ఏ బట్టని తీసుకుని వచ్చాక మా ఊరికి, నువ్వు పేరు ప్రవీణే కదా, యూ విల్ ఆస్క్ మీ. ఐ విల్ సే ఎస్ ఎస్, నేను అవునవును, ఏ బాగున్నావా అని అడుగుతాను నేను మిమ్మల్ని. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దాట్ ఈస్ ద హోప్ దట్ వీ హ్యావ్. క్రైస్తవులకి ఉన్నటువంటి హోప్, క్రైస్తవుడికి ఉన్నటువంటి నిరీక్షణ, మన ఆత్మలో ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ఉంటామని కాదు. అది ప్లేటో చెప్పినటువంటి ఒక మిథాలజీ, ప్లేటో చెప్పినటువంటి ఫిలాసఫీ. ప్లేటో తరువాత నియో ప్లేటోనిజంగా మారింది. దాని నుంచే భగవద్గీతను రాశారు. గ్నాస్టిసిజం, అరిస్టాటిలియన్ థియరీ మరియు ప్లెటోనిక్ థాట్, ఈ మూడింటిని కలిపితేనే భగవద్గీత యొక్క సారాంశం. బైబిల్ అది కాదు, పురాణముల యొక్క సారాంశం అది. బైబిల్ ఆత్మల గురించి మాత్రమే మాట్లాడదు. బైబిల్ నీ శరీరముతో కూడి సశరీరుడై తిరిగి లేచినటువంటి యేసు క్రీస్తు మీ నాయన, అలాగే నువ్వు లేస్తావు, అలాగే నువ్వు బయటకు వస్తావు. ఇప్పుడున్న దానికంటే అందంగా. నాకు బహుశా కొంచెం వెంట్రుకలు ఎక్కువ వస్తాయి, నాకు బహుశా లొట్టపన్ను ఉండదు, నేను బహుశా ఇప్పుడులాగా కాకుండా అందంగా కనిపిస్తా. ఇప్పుడు కేవలం నా భార్యకి అందంగా కనిపిస్తా. దాట్ ఈజ్ యూ గోయింగ్ టు బి యువర్ ఫ్యూచర్. అది నీ ఫ్యూచర్. నీకు అర్థమవుతుందా మీ నాయన ఏం చేస్తున్నాడు? నౌ కెన్ యూ రీడ్ ఎఫెసియన్స్ చాప్టర్, ఎఫెసీయులకు రాసిన పత్రిక